exclusively on iNews. జూబ్లీ హిల్స్ అంటే పాష్ ఏరియా అని బ్రాండ్. అక్కడ ధనవంతులు పెద్ద ఉద్యోగస్తులు ఉంటారని టాక్. అదంతా ఒకవైపు. మరోవైపు కనీస వసతులు లేని బస్తీలు, కాలనీలు కూడా ఉన్నాయి. కాలనీలో కంపు కొట్టే డ్రైనేజీ మధ్యనే జీవనం గడుపుతున్న వారున్నారు. పలు ప్రాంతాల్లో సరైన రోడ్లు కూడా లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల ముందే నేతలకు సమస్యలు గుర్తొస్తాయంటున్నారు లోకల్స్. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే అది పరిష్కరిస్తాము, ఇది వేయిస్తామంటూ అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు స్థానికులు. ఏళ్ల నుంచి లోకల్లోనే ఉంటున్నా ఇప్పటి వరకు కూడా ఇల్లు లేని వారున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 ఏళ్లు అవుతున్నా ఆ మాట ఎత్తడం లేదని ఆరోపిస్తున్నారు ఓటర్లు. జూబ్లీహిల్స్లోని మధ్యతరగతి సమస్యలపై iNews హైదరాబాద్ ప్రతినిధి సుప్రియ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పేరుకి మాత్రమే ఇది జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అనుకుంటారు, కానీ జూబ్లీ హిల్స్ లోపలికి వచ్చి చూస్తే కూడా బస్తీవాసుల కష్టాలు కూడా అంతవరకే ఉంటాయి. ఇక జూబ్లీ హిల్స్ అనే పేరు ఏంటే పైన పటారం లోన లొటారం అనే తీరులోనే మారుతుందనే చెప్పాలి. అయితే ఇదే జూబ్లీ హిల్స్లో ఉంటున్న బస్తీవాసుల కష్టాలు కూడా అంతో ఇంతో కాదు. కనీసము ఇలాంటి బస్తీవాసులని పట్టించుకున్న నాదుడు కూడా లేదన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూసినప్పటికీ కూడా కనీసం ఈ రోడ్లో అయితే ఒక రోడ్డు కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే బస్తీలో మాత్రం ఇటు గుడిసెలు వేసుకొని ఉండే వాళ్ళు ఉన్నారు, అయితే షెడ్లు వేసుకొని కూడా ఉండే వాళ్ళు అయితే ఉన్నారు. అయితే ఇక్కడ బీద వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు, ఆ చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉంటుంటారు. అలాంటిది ఇక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఆ తర్వాత డ్రైనేజ్ నీళ్ళంతా ఇక్కడ పారుతుండడంతో మాత్రం ఇక్కడ బస్తీవాసులు అయితే ఇదే నివాసాలలో అయితే వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీళ్ళ జీవనం కూడా చూసుకుంటే అయితే ఇటు ప్లాస్టిక్కి సంబంధించి కూడా వాళ్ళ ప్లాస్టిక్ని అమ్ముకోవడంతో కూడా వాళ్ళు బతుకుతుంటారు. అలాంటిది ఓ వైపు చూస్తే కూడా వీళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉంటున్నారనే చెప్పాలి. అయితే కొంతమంది మనతోని ఇక్కడ ఈరోజు బస్తీవాసులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు రోజు వాళ్ళ జీవన శైలి ఏంటి, అసలు ఇప్పటివరకు వాళ్ళు ఎలా ఉంటున్నారు, అసలు వాళ్ళ కష్టాలు ఏమున్నాయో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, మీకు రోజు ఇక్కడ చూస్తే ఇట్లా పరిస్థితి ఇలా ఉంది కదా, అసలు ఎలా ఉంటుంటుంది మీకు రోజు? ఇట్లే ఉంటామమ్మా, ఏం చేస్తాం, గరీబోళ్ళని గుడిసెల్లో ఉంటుండం. ఎప్పటి నుండి 40 సంవత్సరాల నుండి ఉంటుండం. ఓట్ల గురించి వస్తారు, అది కట్టిస్తాం ఇది కట్టిస్తాం అంటారు. ఇది వరకు అయితే ఏం కట్టియలేరు. నల్లలు వచ్చినాయి, నల్లలు మన కరెంటు, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, నల్ల బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, మనకు ఆధార్ అన్నీ ప్రూఫ్ అన్నీ ఉన్నాయి ఇక్కడే. నేనే గిట్లా చిన్నగా ఉంటి, అప్పటి నుండి ఇక్కడే ఉన్నాము. గల్లీ చిన్నదాన్ని ఇదిగో రొట్టెలు ఇక్కడే చేసుకుంటాము. రోజు సాయంత్రం పూట చేసుకుంటాము. వాన వస్తే చెయ్యము, వాన లేకపోతే వాళ్ళదైనాక మేము, మాదైనాక వాళ్ళు అట్లా చేసుకుంటాము. మొన్న వరకు బాగా వర్షాలు కూడా పడ్డాయి కదా, అప్పుడు మీ పరిస్థితి ఏంది అసలు? ఇక్కడ వర్షాలు పడ్డ సమయంలో ఎట్లున్నారు మీరు ఇక్కడ? అంటాం ఇంకా తప్పదు, నోట్ల ఏమంటారు, ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, బాగానే ఊరుతాయి, ఇక్కడ కింద నీళ్ళు ఊరుతాయి, పైనుండి కూడా వస్తాయి, గుడిసెలు కారుతాయి నీళ్ళు. కానీ మా పరిస్థితి ఇంకెవరికి ఇల్లు ఇవ్వడం కానీ అట్లాంటివి అంటారు. ఇస్తామని ఓట్లు వేసినప్పుడు ఓట్లు వేయరి, అది ఇస్తాం ఇది ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అన్నీ ఇస్తాం అంటారు. కానీ వాళ్ళు గెలిచిరంటే లేదు, గెలిచిరంటే ఇంకా మాకు తిరిగి చూడరు, ఏది ఇయ్యరు. ఇస్తామంటారు, ఓట్ల ముందే అంటారు, తర్వాత తిరిగి చూడరు. ఇంకా మా వాళ్ళు అది అవుతుంది పని అవుతుంది అంటారు, కానీ మళ్ళీ ఎంతవరకు అవుతుందో ఏమో తెలియదు. చూస్తే బస్సులో చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. అంటే చిన్న పిల్లలు ఉంటున్నారు, వాళ్ళని పెట్టుకొని ఉంటుంటారు కదా. రోజు ఎట్లా గడిపిస్తారమ్మా మీరు ఈ చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని? కూలి చేస్తాము, సాయంత్రం వచ్చి ఇంకా అదే డబ్బులతో అందరం తింటాం. ఇంకేం చేస్తాం, సంపాదించి పక్కన పెట్టేది ఏం లేదు. తినేదానికి ఏమంటారు, దంచేదానికి బుక్కి దానికి సరిపోతుంది అన్నట్లు. అప్పుడప్పుడే చేసుకొని అప్పుడప్పుడే. మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. ఇల్లు ఒక్కటైతే అది మాకు పట్టాలు ఇచ్చినా పర్వాలేదు, మాది మేము చిన్న చేసుకోవాలని ఆశ ఉంది. కాదు మేమే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామంటే ఇంకా మంచిది కావాలని అదే ఎక్కువ కోరుకుంటున్నాం. పదే మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకుంటున్నాం, అది ఇక్కడే కావాలని కోరుకుంటున్నాం. మేము అప్పుడు మా అమ్మలు తాతలు వచ్చింది, మేము రాలేము, మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం. మాది మహబూబ్ నగర్ బిజినపల్లి ఎట్లా అంటారు, అక్కడ నుండి వచ్చినాము. వచ్చి కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి మేము ఇక్కడే పెరిగి ఇక్కడే పుట్టిన వాళ్ళము. అమ్మ నాన్నలు అయితే ఇంకా వాళ్ళు అక్కడ నుండి వచ్చిన వాళ్ళు.
అయితే ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇట్లా ఉంది కదమ్మా, ఒకవైపు రోడ్లు లేకపోవడం, ఇటు పిల్లల్ని పెట్టుకొని డ్రైనేజ్ నీళ్లు కారుతూ ఉన్నాయి, ఇక మీకు ఇల్లులు కూడా పెద్దగా లేవు కదా, అసలు ఎట్లుంటుంది మీ కష్టం? ఎట్లుంటుందమ్మా, అంటే ఎట్లా అనిపిస్తుంటుంది మీకు అసలు రోజు కూడా? అనిపిస్తుంది మాకు కూడా మంచి ఇల్లు ఉంటే బాగుండేది, మేము కూడా బాగుంటాము అని అనిపిస్తుంది, కానీ లేదు కాదు, మా అదృష్టంలో లేదు. మాకు ఇచ్చేవాళ్ళు అదే, మాకు అద్దుకునే వాళ్ళు లేరు, అట్లా ఉంది మా పరిస్థితి. సో ఇక్కడ పరిస్థితి చూస్తే ఇదని చెప్పాలి. అయితే వీళ్ళు ప్లాస్టిక్కి సంబంధించి కూడా ప్లాస్టిక్ని ఏదైతే ఉంటుందో అక్కడ చిన్న ప్లాస్టిక్కి సంబంధించి కూడా, అంటే వీళ్ళు ప్లాస్టిక్ అంతా సేకరించి దాన్ని అమ్ముకుంటూ ఉంటారు. అట్లా వీళ్ళు రోజు వీళ్ళ జీవనాలు కూడా ఇక్కడ నడిపిస్తూ ఉంటారనే చెప్పాలి. ఇక ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తే కూడా ఇక్కడ జొన్న రొట్టెలు కూడా చేసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఇళ్లలో స్పేస్ అనేది ఎక్కువ జాగా లేకపోవడం వల్ల బయటికి తీసుకొచ్చి వీళ్ళు జొన్న రొట్టెలు చేస్తూ ఉంటారంట. అయితే వీళ్ళు ఈ కాలనీ, ఈ బస్తీలో సంబంధించి కూడా ఎవరెవరైతే ఉంటారో ఒకరు అయిపోయిన తర్వాత ఇంకొకరు తెచ్చుకొని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇక్కడ రొట్టెలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఈ బస్తీలో మాత్రం చూసుకుంటే అయితే చాలా వరకు అయితే ఇటు కష్టాలతోనే ఉన్నారనే చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనతోనే అయితే ఇక్కడ కొంతమంది ఇంకా బస్తీ వాసులు మీరు ఇంట్లో కాకుండా ఇక్కడ ఎందుకమ్మ రొట్టెలు చేస్తున్నారు? అంటే అసలు రోజు కూడా మీకు ఇక్కడ ఎట్లాంటి కష్టాలు ఉన్నాయి? మీకు ఇప్పుడు వర్షం పడవచ్చు, ఇటు రోడ్లు చూస్తే కూడా సరిగ్గా లేవు కదా, రోజు ఎలా ఉంటుందమ్మా? చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎట్లా ఉంటారు ఇక్కడ? ఉంటాం ఇంకా 40 సంవత్సరం దాటుతుంది మేడం. ఇప్పుడు వరకు మాకేం లేదు. ఇల్లు కట్టాలని చెప్తున్నారు. ఇల్లు కట్టాలని చాలా రోజులే చెప్పబట్టి ఇంతమంది ముసలోళ్ళు మొత్తం చచ్చిపోయారు. ఈడ మా మామూలు చచ్చిపోయినరు, మేము కూడా ముసలోళ్ళు అయినరు, మా కొడుకులు మళ్ళీ మా కోడళ్ళు, మాకు చోటు లేకుండా ఉంది ఈడ. అసలు కట్టాలని చుట్టుముట్టి మొత్తం కట్టేస్తున్నారు. మాకైతే ఇట్లానే ఇబ్బంది పెడుతుంటారు. రోడ్డు మీద రొట్టెలు చేయాలి, వాన పడితే లోపలనే గుడిసేలా. ఇగో ఈ నుండి ఒక చేపనే ఉంది, అంతవరకే ఉంది. గలీలో పోయి చూడు ఎట్లా ఉంది. మా పరిస్థితి అయితే గౌరవంగా ఉంది. వాన పడితే బయట రావాలంటే అసలు తీర్పాటు కాదు మాకు. ఇంకా మంది లోపలనే ఉండాలి, ఒకరొకరు రావాలి, అట్లా ఉంది. ఇప్పుడు నుండి కాదు, మా నాన్నోళ్ళు మాకు పెళ్ళి ఈయనే చేసిండ్రు, మేము కూడా ముసలోళ్ళు అయినాం. ఇప్పుడు వరకు మా ఇల్లే లేదు ఈడ. అదే గుడిసెలో ఉన్నాం, అదే ఇట్లే ఇంకా కూలీ చేసుకొని బతుకుతున్నాం. మీకు ఇక్కడ కరెంట్ ఉంటుందా? తాగడానికి నీళ్ళు వస్తాయి? నీళ్ళు కరెంట్ వచ్చింది, ఒక్కటే శాసనం చేసిండ్రు. దాని తర్వాత ఇల్లు పట్టలు అన్నీ కట్టి ఇస్తామని అన్నారు, కట్టలేదు. మాకు పట్టలు కూడా రావాలని కోరుకుంటున్నాం. అవి పట్టలు ఇస్తే మేము ఇల్లునే కట్టుకుంటాం. ఆ పట్టలు కూడా తొందరగా వస్తలేదు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కిండు, ఇంకా మాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వేస్తామని అన్నాడు. మాకన్నా చుక్కలే చూపిస్తుండు. ఈ బతుకమ్మ పండుగ, ఈ దసరాకు సీరియల్ కూడా లేవు. వానికి ఏం గెలిపించి ఇంకా ఏం చేయాలి? గెలిపించిండ్రు మొత్తం. ఇప్పుడు వరకు ఏం లేదు. కరెంట్ ఫ్రీ అన్నారు, కరెంట్ కూడా లేవు, కరెంట్ ఫ్రీ లేవు. వాటర్ బిల్లు ఫ్రీ అని వాటర్ బిల్లుకు సగం కట్టినాం. ఇప్పుడైతే ఫ్రీగా ఉంది వాటర్ బిల్లు, అంతే. అన్నీ ఉన్నాయి. మాకు చిన్నప్పటి నుండి ఈయనే ఉన్నాం. మేము పుట్టినామంటే ఈయనే పెళ్లి చేస్తున్నాం. మా నాన్నోళ్ళు అందరు చచ్చిపోయినరు, మామూలు పెద్దోళ్ళు అందరూ చచ్చిపోయినారు. ఇంకా కొడుకులు ఉన్నారు, మేమేం సగం ముసలి, మా కొడుకులు ఉన్నారు. పడే నీకు జాగా లేదు ఇంట్లో. స్థలం 2 రూములు వేసుకోవాలంటే కూడా లేవు అసలు. ఇంట్లో పరిస్థితి అది ఉంది కదా. ఇప్పుడు బయట రోడ్కి సంబంధించి డ్రైనేజ్ల పరిస్థితి ఏందమ్మా? మురికి కాలువ ఉంది, ఈడ బండి ఆగే నీకు జాగా లేదు. మురికి కావాలా, కూర్చోవాలి, మురికి కావాలా. ఇగో చూస్తున్నావు కదా, డేనీస్ పొంగుతుంది, దాంట్లోనే కూర్చోవాలి. ఏమైనా గణేష్ కూర్చోబెట్టాలి, ఏదైనా పండుగలు చేయాలంటే దీని మీదనే చేయాలి, దీని మీదనే ఉండాలి, రోడ్డు మీదనే. ఏమైనా కూర్చోవాలంటే బయట రావాలి, అంతే ఉంది మాకు పరిస్థితి. మీ గల్లీలో బస్తీలో చూస్తే చాలా వరకు చిన్న పిల్లలు కనిపిస్తున్నారు కదా. ఈ స్కూల్ లేదు, ఏం లేదు, పోవాలంటే దూరంగా. వాళ్ళు రోడ్డు మీద ఆడుతున్నారు. వాళ్ళ కూడా చాలా గౌరవంగా ఉంది మేడం, అంతే. వర్షం వస్తే ఇంకా లోపలనే ఉండాలి, ఒకరొకరు రావాలి బయట. గల్లీలో పోయి చూడండి ఒకసారి, చాలా గౌరవంగా. ఈ నుండి లోపల గుడి ఉంది, గుడికి పోవాలి, ఉండాలి కూడా దారి లేదు. చాలా ఇబ్బంది అవుతుంది, జాగా లేదు. చాలా చిన్న గుడిసెలు, మొత్తం జర్రీలు, పాములు అవల్ల వస్తూ ఉంటాయి. పండుకొని కూడా ప్లేస్ లేదు. వర్షం వస్తే ఇంకా మరి ఎక్కువ కారుతూ ఉంటుంది గుడిసెలు. పండుకొని కూడా జాగా ఉండదు. పిల్లలు మేము అంతా దాంట్లోనే చేస్తున్నాం. ఇంకా మాకు ఎప్పటి నుంచో అవుతుంది అంటుర్రు అని ఏం చేస్తలేరు అసలుకి. చాలా రోడ్లు
చేపిస్తామని అంటారు, ఇల్లు వస్తాయి మీకు వస్తుంది అనే చెప్తున్నారు అని వస్తూనే లేవు. ఇంకా చాలా రోజులు అట్లే ఉన్నాము ఇబ్బంది పడుతూ. ఈ రోడ్లు ఏం చెప్పలేదు, ఇంకా రోడ్ల గురించి ఏం చెప్పలేదు. అడుగుతారు మా వాళ్ళు, అడుగుతుండ్రు కానీ చేపిస్తాము చేస్తాము మీకు ఇల్లు కూడా వస్తుంది మేము ఇస్తాము అని అంటూ ఉంటారు. ఓట్లు వేపించుకుంటున్నారు, వెళ్ళిపోతుండ్రు అంతే. ఇంకేం మాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి మాకు. ఇల్లు ఒకటి ఇల్లు తీస్తే చాలు మాకు, ఇంకేం కోరిక లేదు మాకు. ఇల్లు కావాలి మేము. ఇంకేం అట్లే ఉంటున్నాము, ఇంకా కూలి చేసుకుంటున్నాము, ఇంకా గుడిసెల్లోనే పండుతున్నాము, అట్లే చేస్తున్నాము. జాగా లేదు లోపల చేసుకొని రోటెలు గిట్లా చేసుకోవాలంటే ఇక్కడ బయట వచ్చి చేసుకో. నీళ్ళు వాటర్ ఉంది, కరెంట్ ఉంది కానీ ఇల్లుదే ఇబ్బంది. వాళ్ళు తినడానికి అని చెప్పి ఇక్కడ జొన్న రొట్టెలు రోజు చేసుకుంటూ ఉంటారంట. అయితే ఇది కూడా వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కాలనీ బస్తీలో ఎక్కడైతే బస్తీవాసులు అయితే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో జాగా లేకపోవడంతో అది గుడిసెలు అవ్వడంతో మాత్రం వచ్చి గంటకొకరు వచ్చి చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ రోడ్ల పరిస్థితి కూడా చూసినప్పటికీ కూడా మనకి ఇంకా రోడ్లు కూడా ఇక్కడ కచరా రోడ్లు ఉండడంతో కూడా ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పాలి. అయితే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ ఈ బస్తీలో నివసిస్తూ ఉంటారు. అలాంటిది బస్తీవాసులు ఉంటుంటారు. అయితే ఇక్కడ చూస్తే కూడా పరిస్థితి ఘోరంగా ఉందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒకసారి విజువల్స్లో చూసినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అధికారులు అయితే ఎవరిని పట్టించుకోవడం లేదు. దాంతోపాటు కూడా చూసినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళకి అసలు ఉండాలంటేనే వీళ్ళ రోజు ఎంత కష్టంగా ఉంటుందో కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే దాంతోపాటు చూస్తే ఇక వర్షం వచ్చిందంటే చాలు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా వీళ్ళు వర్షంలో ఉండాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. అయితే ఇంకొంతమంది బస్తీవాసులు కూడా మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మనం పలకరిద్దాం. అంటే చెప్పండి అసలు ఏంది రోజు పరిస్థితి ఇక్కడ, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఇదే పరిస్థితి అంటే ఇటు రోడ్లు అవ్వకపోవచ్చు? ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అంటే మరి దారుణంగా ఎవరికి చెప్పుకోలేక పరిస్థితి. మాకు 3 బిడ్డలు 2 కొడుకులు. మా పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు, కొంతమంది గవర్నమెంట్ స్కూళ్ళలో పోతారు. ఇక్కడ ఇసుగూడ చెక్ పోస్ట్ దగ్గర ఆ పిల్లలు వస్తే కానీ మాకు పడుకోనికి జాగా లేదు. అది ఉన్నది ముచ్చకింత జాగా ఒక్కటే ఒక సాప పడుతుంది. మా పిల్లలు వచ్చినాక పిల్లలేమో మా నెత్తి కింద పడుకుంటారు, పిల్లల కాళ్ళ కింద మేము పడుకుంటాం. మాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, కరెంట్ బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్లు, నల్ల బిల్లు, ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి. మాకు ఓట్లు వచ్చినప్పుడు వస్తారు, ఓట్లు ఉన్నప్పుడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం పట్ట ఇస్తాము అని వస్తారు. దాని తర్వాత పట్టలేదు పుట్టి లేదు. వాళ్ళ బొంద వాళ్ళు సచ్చినప్పుడు ఇస్తారా? మేము ఉండకపోతే వాళ్ళు గెలుస్తారా? మేము ఓటేస్తేనే వాళ్ళు గెలిచి సీట్ మీద కూర్చొని. కానీ ఇప్పుడు మాకు ఏమైనా చూస్తురా వాళ్ళు? ఎవరైనా ఉండని కానీ ఇదే నాకు కోపం వస్తుంది. మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నా నేను గవర్నమెంట్కి. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. ఓట్ల టైంలో ఏం హామీ ఇస్తారు? ఇల్లు కట్టిస్తామంటారు, ఇది అంటారు అది అంటారు, ఏది చేయరు. అది అంటారు. అందరూ అదే పని చేస్తున్నారు, చెప్తున్నారు. ప్రతి ఒక్క ఓటోళ్ళు వస్తారు అదే చెప్తారు, వాళ్ళది అవసరం తీరినాక వెళ్ళిపోతారు. అయితే అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారనమాట మనుషులకు. అవసరం తీరిపోయినాక నువ్వెవరో నేనెవరో ఎవరిని గుర్తుపడతారు, ఎవరిని ఏం చేస్తారు. 10 సార్లు వస్తారు, ఇట్రా అక్క, ఇట్రా తమ్ముడు, ఇట్రా చెల్లి అని 10 సార్లు అంటారు. తర్వాత అవసరం అయిపోతుంది కదా, అప్పుడు ఎవరికి అవసరం ఉండదు. వాళ్ళు ఎక్కడన్నా సావని, వాళ్ళకి డ్రైనేజ్ ఉండని, డ్రైనేజ్ ఉండకపోని ఈ వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ నిండిపోయి ఇంట్లోకి వస్తాయి నీళ్ళు. మాకే కాదు ఇవన్నీ నిండుతాయి, లోపలికి వస్తాయి. అప్పుడు కూడా ఎవరు పట్టించుకోరు, ఎట్లా ఉన్నారు, ఏం తింటున్నారు, ఏం బతుకుతున్నారని కూడా చూడరు. కానీ ఓట్లు అప్పుడే వస్తారు. వర్షం వస్తే కూడా పరిస్థితి ఇంకా వర్షం వస్తే ఇల్లు కారుతుంది, లోపల నీళ్ళు వస్తుంది, ఇదంతా కారుతానే ఉంటుంది. మాకేమైనా ఇల్లు ఉందా, చెత్తులు ఉందా, లేకపోతే ఏముంది? చెత్త ఇల్లు ఉంటే కారదనమాట. ఎవరు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎవరు ఉన్నా కానీ అదే పరిస్థితి చెప్తారు, వేస్తారు.
అది. సో ఇక్కడ పరిస్థితి చూస్తే ఇదనే చెప్పాలి. అయితే ఈ బస్తీ మొత్తంలో కూడా ఇక్కడ చాలా మంది వరకు కూడా చిన్న చిన్న పిల్లలతో ఉంటుంటారు. అయితే వీళ్ళు ఇక్కడ ఈ బస్తీలో కూడా చూసుకుంటే అయితే వీళ్ళకి ఉన్న వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి. ఒక 2 ఇల్లులు మాత్రం మనకు కనిపిస్తాయి. లేదంటే మొత్తం రేకులతోని ఉంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఒక్కసారి మనము ఈ బస్తీ లోపలికి వెళ్తే కూడా చూసినప్పటికీ కూడా పరిస్థితి మొత్తము రేకులతో ఉండడం అయితే కనిపిస్తుంది. అయితే ఇందాక కూడా వీళ్ళు ఇళ్లలో వాళ్ళకి కిచెన్ కూడా లేకపోవడంతో బయట ఒక జాగ చేసుకొని దాంట్లో వీళ్ళు జొన్న రొట్టెలు చేసుకుంటున్న పరిస్థితి ఇది అని చెప్పాలి. ఇక్కడ చూస్తే కూడా మనము చిన్న చిన్న ఇళ్లలో ఇది వీళ్ళు గడుపుతూ ఉంటారు. అయితే అలాంటిది ఇప్పుడు కనీసం ఇక్కడ చూస్తే కూడా బయట మొత్తం మనకు ఇటు డ్రైనేజ్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే రోడ్లు సరిగ్గా లేకపోవడం మాత్రం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ బస్తీ అంతా మునిగిపోతుందని కూడా ఇటు బస్తీ వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని పలుమార్లు అధికారులకి చెప్పినప్పటికీ కూడా ఎవరు అయితే దీన్ని పట్టించుకోరు. అయితే అధికారులు ఎవరు దీనిపైన ఈ బస్తీ పైన దృష్టి పెట్టడం లేకపోవడంతో మాత్రం ఇటు పిల్లల్ని వేసుకొని ఉన్నప్పుడు కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి బస్తీ వాసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళకంటూ ఒక న్యాయం కావాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళకంటూ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇటు హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఇటు రోడ్లు కూడా సరిగా చేయకపోవడంతో మాత్రం వీళ్ళ జీవనం అయితే ఆ రోడ్ల పైననే గడపాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. పేరుకి మాత్రమే ఇది జూబ్లీ హిల్స్, కానీ ఎక్కడ చూసినా కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే కనిపిస్తుంది. ఇక నగరంలో పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ అనగానే హై రిచ్ ఏరియా అనుకుంటుంటారు, కానీ లోపల చూస్తే మాత్రం అంత కంపు కొడుతూనే ఉంది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూసినప్పటికీ కూడా మనకు నేతాజీ నగర్లోని పరిస్థితి చూస్తే కూడా ఎక్కడేసినా అక్కడ చెత్త ఉండడము, అయితే ఆ తర్వాత రోడ్లు సరిగా లేకపోవడంతో మాత్రం ఇటు కాలనీ వాసులు కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ డివిజన్లోని ఎర్రగడ్డలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో నేతాజీ నగర్లో చూసుకుంటే కూడా ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ చౌరస్తా ఉందో ఈ టర్నింగ్లో ఇటు చెత్త ఉండడం, ఆ తర్వాత రోడ్లు సరిగ్గా లేకపోవడంతో మాత్రము ఇటు కాలనీ వాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. టర్నింగ్లో చూసుకుంటే కూడా మనకు ఇక్కడ ఇటు హైటెన్షన్ వైర్లో వైపు ఉండడంతో కూడా పెద్ద ప్రమాదం పొంచున్నట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అధికారులు ఎంత చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం కూడా అధికారిక లోపం కూడా కనిపిస్తుంది. ఇక దానికి తోడు చూసుకుంటే కూడా ఇక్కడ చాలా వరకు జిహెచ్ఎంసీ పరిధి ఏరియాలలో చూసుకున్నప్పటికీ ఎక్కడేసిన చెత్త అక్కడనే ఉంటుంది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు దాన్ని పట్టించుకోకపోవడము, తీసుకెళ్ళకపోవడము, దానికి మించి కూడా ఇటు జిహెచ్ఎంసీ వాహనాలు, ఆటో వాహనాలు, చెత్త సేకరించే ఆటో వాహనాలు ఇటు పైసలు వసూలు చేయడంతో మాత్రము చాలా వరకు అయితే చెత్తని రోడ్లపైననే వేసి వెళ్తూ ఉన్నారు. ఇక విజువల్స్లో చూస్తే కూడా రోడ్ పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కనీసం ఇప్పటివరకు కూడా రోడ్లు రిపేర్ చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదనే చెప్పాలి. అయితే ప్రజెంట్ మనకి ఈ కాలనీకి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మనం అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ డివిజన్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీకు ఇప్పటివరకు? ప్రాబ్లమ్స్ అనేవి మొత్తము మ్యాక్సిమం సాల్వ్ చేసిన తర్వాత మాగంటి గారి మరణం తర్వాత మళ్ళీ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయమ్మా. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్ కానీ, కంటామినేటెడ్ వాటర్ కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. పట్టించుకునే నాదుడు లేడు, కార్పొరేటర్ లేడు, మాకు ఎమ్మెల్యే గారు లేరు. అందుకే ఇది మొత్తం ఓవర్లుక్ చేస్తున్నారు ఆఫీసర్స్. ఇప్పుడు ఎంత స్కూల్ ఎంత ఇంపార్టెంట్ టర్నింగ్ ఇదో ఎట్లా తవ్వి పెట్టారు, ఎంత చెత్త ఎట్లా వారేసి లిఫ్ట్ చేసేవాళ్ళు లేరు. పక్కనే పెద్ద స్కూల్ ఉంది, దాంట్లో 1000 పైన విద్యార్థులు ఉన్నారు, చిన్న పిల్లలు, అనేకమైన రోగాలు వస్తున్నాయి. బస్తీ దవాఖానలో పోతే దవాఖానలో మందులు లేవు, ఎవరికి చెప్పుకోపోండి అని ఎలగొడుతున్నారు. ఒక్క సమస్య ఉంటే చెప్పొచ్చు, అన్ని సమస్యలు మళ్ళీ పుట్టించుకొని వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మంత్రులు తిరుగుతున్నారు, కానీ మళ్ళీ ఇవి తిరుగుతున్నారు మంత్రులకు, చైర్మన్లకు. ఇదంతా శుభ్రంగా చేయాలని కనిపించట్లేదమ్మా. వాళ్ళ బాధ్యత కదా, ఇది చెప్పియాలి కదా. అదే ఒక స్పెషల్ ఆఫీసర్ అయినా వేయాలి కదా. ఎమ్మెల్యే లేనప్పుడు, కార్పొరేటర్ లేనప్పుడు నోబడీ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్. అదే మా బాధ ఏంటి, ప్రజలకి ఈ అనేకమైన డెంగ్యూ దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలకు మొత్తం హాస్పిటల్, సరౌండింగ్ హాస్పిటల్ అన్నీ నిండిపోయినాయి. ఈవెన్ ప్రైవేట్, గవర్నమెంట్ అంతా అయిపోయింది. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ వైర్స్కి రిలేటెడ్ అయిన మొన్న వరకు వర్షం కూడా హెవీగా మనకు ఫ్లడ్స్ కూడా వచ్చినాయి, అంటే ఎక్కువ వరదలు రావడం. సో అప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ? హారబుల్ సిచ్యువేషన్ అమ్మా, హారబుల్ సిచ్యువేషన్. మోకాల వరకు నీళ్ళు రోడ్డు మీద రావడము,
అది స్టాంప్ వాటర్ డ్రైన్ మ్యాక్సిమం లేదు కాబట్టి ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అయినాయి. కరెంట్ కోతలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎప్పుడు పోతే అప్పుడు కరెంట్ పోతుంది, ఎప్పుడు పోతే అప్పుడు వస్తుంది. ఈ కరెంట్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది. వాటర్ ప్రాబ్లం అనుకుందాం కానీ కరెంట్ ప్రాబ్లం కూడా అదే విధంగా మళ్ళీ తయారైంది. సో ఇక డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది? చండాలంగా ఉందమ్మా. ఏ గల్లీకి పోండి మీరు, ఏ మెయిన్ రోడ్కి వెళ్ళండి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఉంది. ఎప్పుడు మేము నమాజ్కి వెళ్తామో, ఎప్పుడు మా మీద గలీజ్ నీళ్ళు పడతాయో, మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని మళ్ళీ నమాజ్కి వెళ్ళాలి. ఆ విధంగా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ మైనారిటీస్ ఉన్నారు కాబట్టి అందుకే నెగ్లెక్ట్ చేస్తున్నారా అని మాకు డౌట్ వస్తుంది. देखिए यहाँ पर बहुत सी चीज़ें, ये कचरा भी बताया, इसमें सांप भी आया, सांप भी इधर से आया, यही है कचरे का मामला है. इसमें चूड़ंडी बाज़ाब्ता फोटोल తీసుకున్నాము. उसके बावजूद भी यहाँ पर कोई कचरे को उठाने वाला आता नहीं. आया भी तो नहीं, बड़े रुबाब से बात करके चले जाता कि आधा रखता आधा चले जाता. और ये सांप का देखिए, ऐसे ही देखो यहाँ पर जो भी देखो सांप आया यहाँ पर. ये जो क्या है बोले तो नहीं, यहाँ पर कचरा गिरता, लोग आके डालते रहते हैं, लेकिन उठाने वाले नहीं रहते. यहाँ गंदगी ज़्यादा से ज़्यादा आती रहती है. हर चीज़ में परेशानियाँ उठाते रहना पड़ता है. हर चीज़ में यहाँ तक करंट भी जा रहा, कोई बोलने वाला कोई नहीं रहता. बहुत से बार करंट गया. ये मेरा घर है, वो सामने का बाजू का, ये घर मेरा है, इसकी वजह से मैं बोलना पड़ रहा. मेरे को किसी की शिकायत नहीं है. अब ये हर बात को तो हर ताकत ने खुद बदबू से उससे आए तो साफ़ सफाई है ही नहीं यहाँ पर. और इतना मुश्किलात है यहाँ पर हर चीज़ का. अब जो बोला ना, करंट है, पानी है, हर चीज़ की चीज़ें. पहले तो मागंडी साहब रहे तक बहुत अच्छी चीज़ें रहती, ऐसी चीज़ों की सहूलत रहती थी जो बोलने की ज़रूरत नहीं रहती है. हमको ये साफ़ सफाई अच्छी होना, भाई साफ़ सफाई होना है, हर चीज़ की सहूलत है. मतलब पानी और ये नल लाइट वगैरह की तो सहूलत होना ज़रूरी है ना. अब नहीं आ रहा तो नहीं आ रहा बोल के कोई पूछ रहा नहीं, तो उसका क्या वजह, क्या हमको होना ज़रूरी है. मतलब हमारे मागंटी साहब रहे तक वो अच्छा चला था. जब मागंटी साहब नहीं रहने की सूरत में अब ये तमाम चीज़ों को बोलना पड़ रहा हो. సో ఇక్కడ చూస్తే ఇటు ఒక వైపు చూస్తే రోడ్ సరిగా లేవు, ఆ తర్వాత చూస్తే రోడ్లపైన చెత్త ఉండడం. అయితే ఓవరాల్గా సిటీతో పాటు చూస్తే ఇప్పుడు ఈ కాలనీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో మన వరకు వర్షాలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పటివరకు ఇటు మీరు జిహెచ్ఎంసీకి కంప్లైంట్ పెట్టడం కానీ, అసలు యాక్చువల్గా మీ ఏరియాలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? మా ఏరియాలో ఫుల్ ప్రాబ్లం ఫేస్ చేస్తామండి. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఈ డస్ట్ది విపరీతమైన స్మెల్ వస్తుంది, విపరీతమైన బ్యాడ్ స్మెల్. దానివల్ల మనకి హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, క్లీన్ చేస్తారు, చేయరని కాదు, వాళ్ళు మళ్ళీ మున్సిపల్ వాళ్ళు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి కూడా చేస్తారు. ఇక్కడ వేరే వేరే సందులలో నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడనే మెయిన్ డంప్ చేస్తారు. అసలు ఇది మొత్తమే తీసేయమని చెప్పాము మేము. సో మెనీ టైమ్స్ కంప్లైంట్ చేసాము, చాలా చేసాము. ఇక్కడ ఇంకా స్కూల్ ఎదురుగా, అక్కడ స్కూల్ ఉందని కూడా వాళ్ళకి ఎవరికి హ్యూమానిటీస్ లేదు. అసలు చాలా విపరీతంగా వేస్తారు డస్ట్. మళ్ళీ ఇంకా పాములు వస్తున్నాయి, చాలా పాములు వస్తున్నాయి. మొన్న రీసెంట్గా ఇవన్నీ ఈ చెట్లన్నీ కూడా కట్ చేపించాం. ఎందుకంటే అన్నీ ఇక్కడి నుంచి అంత పోర్షన్స్, ఇల్లు మళ్ళీ స్కూలు అవన్నీ ఉంటుంది కదా, చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, కరిస్తే కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అది కొంచెం చూడండి, అక్కడ చూడండి, అట్లా వేసి వెళ్ళిపోతుంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వేసి వెళ్ళిపోతూ ఉంటారు. బైక్లలో కానీ కార్లలో కానీ ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా వేస్తారు. బస్తీ వాళ్ళు తక్కువ వేసినా బయట వాళ్ళు ఎక్కువ వేస్తారు. అది మెయిన్ ప్రాబ్లం. సో ఈ చెత్త కాకుండా ఇంకా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, వాటర్స్ కానీ, లేదంటే ఇంకా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? మొన్న వరకు హెవీ ఫ్లడ్స్ కూడా వచ్చినాయి, అంటే వర్షాలు వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఇవన్నీ లోతట్టు ప్రాంతాలన్నీ మొత్తం ఎక్కువగా జలమయం అవ్వడము. సో ఆ టైంలో ఎట్లా ఫేస్ చేశారు మీరు? ఆ టైంలో ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాం. వాటర్ సరిగా వెళ్ళకుండా, మళ్ళీ ఇది ఇంకా రిపేరే చేయలేదు, ఇక్కడే ఉన్నాం. మీరు దాని మీద నిలబడ్డారు కదా, ఇది తీసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు దాదాపు 1.5 month అయిపోయింది. డ్రైనేజ్ లైన్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం కింద ప్రేమ్ నగర్ దాకా వెళ్తుంది, డౌన్ వెళ్తూనే ఉంటుంది. చాలా బ్యాడ్ స్మెల్. జరిగింది పెట్టారు కూడా కంప్లైంట్స్. మున్సిపల్ వాళ్ళకి పెట్టారు, మేడం వచ్చారు, మళ్ళీ వేరే ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు, వాళ్ళు నిలబడి చూశారు. అన్నీ లేరు, కార్పొరేటర్ లేరు, ఎవరు పట్టించుకోరు. అది మెయిన్ ప్రాబ్లం. అడిగేటోళ్ళు ఎవరు లేరు, ఆఫీసర్లను ఎవరు అడగరు.
సో ఈ ఏరియాలో చూస్తే అయితే పరిస్థితి ఇదని చెప్పాలి. అయితే ఇక్కడ ఇప్పటికీ కూడా చూసుకున్నప్పటికీ కూడా మనం విజువల్స్లో అయితే క్లియర్గా చూసినప్పటికీ కూడా మనకి ఏదైతే ఇక్కడ మనకు రోడ్ అయితే డ్యామేజ్ అయిపోయి ఉందో అయితే అది కూడా తర్వాత చూసినప్పటికీ కూడా ఇది డ్రైనేజ్ అనేది ఎక్కువగా పొంగి పొరలడంతో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. డౌన్లో చూసుకుంటే మనకు వెనకాల స్కూల్ కూడా ఉండడంతో కూడా ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నట్టు అయితే తెలుస్తుంది. ఇప్పటివరకు అధికారులు కూడా ఎవరు దీనిపైన అయితే పట్టించుకోవడం లేదు. అయితే వర్షం వచ్చిందంటే చాలు ఇక్కడ మొత్తము నీట మునిగిపోతుంది అని చెప్పి కూడా మనకి ఇటు కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. దానికి తోడు ఇక్కడ పాములు రావడం అలాంటివి కూడా జరుగుతున్నాయి అని కూడా చెప్తున్నారు. ఇక ఇక్కడ చూసి ఇక్కడ నడవాలంటేనే చాలు ముక్కు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ రోడ్ల పైన మాత్రము విచ్చలవిడిగా చెత్త వేయడంతో మాత్రం ఇటు అధికారులు పట్టించుకోకపోవడం ఒక కారణం అయితే ఇటు అదే జిహెచ్ఎంసీ చెత్తకి ఆటో సేకరణ చేసుకునే వాళ్ళు చెత్త సేకరణ వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేయడంతో మాత్రం ఇటు చెత్తని కూడా ఇష్టరాజ్యంగా రోడ్లపైన వేస్తున్నట్టు కూడా ఇక్కడైతే మనకైతే తెలుస్తుంది. దాంతోపాటు చూస్తే మాత్రం ఈ కాలనీలో చాలా వరకు కూడా ఇటు వాటర్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నట్టు కూడా ఇటు స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. వీళ్ళకంటూ దీనికి సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. అయితే వైపు చూస్తే కూడా మనకి ఇక్కడ హైటెన్షన్ వైర్లో కూడా ఇక్కడ ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి అన్నట్టు కూడా ఇక్కడ వీళ్ళు అయితే చెప్తున్నారు. దానికి తోడు చూసుకున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఇక్కడికి స్థానిక ఒక క్యాండిడేట్ లేకపోవడంతో మాత్రం ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.